N99 న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ఈ వారం గండేపల్లి గ్రామానికి చాగంటి వెంకట గోపాలకృష్ణ మోహన్ అన్న క్యాంటీన్ కి ఆర్థిక సహాయం అందించి పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట మండల పార్టీ అధ్యక్షులు మారశెట్టి భద్రం ముఖ్య అతిథిగా హాజరై బొల్లంరెడ్డి రామకృష్ణతో కలిసి మాట్లాడుతూ గత సంవత్సరం 7 నెలల కాలంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని దీనికి దాతలు ముందుకొచ్చి సహాయం అందిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని కొత్త కొండబాబు, బుర్రి సత్యబాబు, వేములకొండ జోగారావు, బస్వా చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. వచ్చాబే ఒకసారి తీస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అన్నా క్యాంటీన్లో గండేపల్లి మండలానికి చెందిన గండేపల్లి గ్రామానికి చెందిన చాగంటి కృష్ణమోహన్ గారు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం మా అందరి ఆరాధ్య దైవం మా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు ఆయన ప్రోత్సాహంతో సుమారుగా సంవత్సరం తరబడి నిర్వహంగా జరుగుతూ ఉంది. మన ఎలక్షన్ కోర్టులో పుస్తకాలు ఆడడం జరిగింది, కానీ అక్కడి నుంచి కంటిన్యూగా ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఏ మనిషికైనా చాలు అన్నది ఒకటే, అన్నదానం ఒకటే. అందులో అన్ని దానాల కన్నా అన్నదానం ఒకటే మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఆయన విధి పొందుకుని మా గండేపల్లి మండల అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల మోహన్ రావు గారు కూడా ఆయన ప్రోత్సాహంతో కూడా మా గండేపల్లి కార్యకర్తలందరూ కూడా చాలాసార్లు అన్నదానానికి కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ రేపు రాబోయే ఆగస్టు 15 నుంచి ఇది ప్రభుత్వ పరంగా అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరిస్తారని చెప్పేసి 5 రూపాయలకే అన్నం పెడుతూ చాలా గొప్ప పేదవాడికి ఆకలి తీర్చాలన్నా, కడుపు నిండాలన్నా చాలా మంచి కార్యక్రమం ఇది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు దయాదక్షిణ లేకుండా, పేదల మీద కనికరం లేకుండా చాలా దారుణంగా అన్నా క్యాంటీన్ కూలగొడుతూ ఈ కార్యక్రమాన్ని చాలా దారుణంగా అణిచేసే కార్యక్రమం చేసుకొచ్చాడు ఆయన. మనకి రాష్ట్రం మొత్తం మీద అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎప్పుడు ప్రారంభిస్తారో అన్న విషయం చూస్తూ ఉన్నారు. రేపు ఆగస్టు 15 ప్రోగ్రాం మొదలవుతూ ఉంది. దానికి ఈ సందర్భంగా మన చంద్రబాబు నాయుడు గారికి, మన చంద్రబాబు గారికి కూడా, మన మోహన్ రావు గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. నమస్కారం.